హలో అండి, అందరికీ నమస్కారం. మా పల్లె రుచి ఛానల్కి స్వాగతం. ఈరోజు అలసందకాయల కూర చేస్తున్నాను. నేను 2 గంటలు తీసుకున్నాను. వీటి ముందే వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న కట్ చేసుకోవాలి. కూరగాయలు వాష్ చేసేటప్పుడు ఉప్పు నీళ్ళల్లో వేసుకోవడం, టైం ఉంటే కనుక ఒక 10 నిమిషాలు నానబెట్టుకుని వాష్ చేసుకుని కట్ చేసుకుంటే మంచిది. నేను ఉప్పు నీళ్ళల్లో శుభ్రం చేశాను. ఈసారి చూపిస్తాను వీడియోలో మీకు. అది కూడా మొదలు చివర కట్ చేసేసుకుని, ఇవి పెద్దగా ఉంటాయి కదా, సగం కట్ చేసుకోవాలి. సగం కట్ చేసుకుని ఇలా కట్ చేసుకోవాలి సన్నగా. ఇవి లేతకాయలు వండుకుంటారండి, గింజలు ఉండవు. ముదిరిపోతే కనుక మనకు అలసంద గింజలు ఉంటాయి కదా, అలా అయిపోతాయి. ఉడకబెట్టని అవసరం లేదు, డైరెక్ట్గా వండేసుకోవచ్చు. ఒక ఉల్లిపాయ తీసుకుని కట్ చేసేసుకుంటాను చిన్న ముక్కలుగా. ఎక్కడైనా 2-3 కాయలు తగులుతాయండి ముదిరిపోయినాయి. ఆ పైన తొక్క తీసేసి గింజలు తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టేసుకున్నాను. నువ్వులేంటి ప్యాకెట్ పోసేస్తాను అనుకుంటున్నారేమో. ఇవి నేను వేయించి పక్కన పెట్టుకుంటానండి, సరిపోను తీసుకుంటాను కూరకి. నువ్వులు కారం వేస్తాను కూరలో. నువ్వులు వేయించి చల్లారబెట్టి ఒక డబ్బాలో పోసుకుంటే ఎప్పుడు అవసరమైతే అప్పుడు వాడుకోవచ్చు. వట్టిగా నువ్వులు తిన్నా చాలా మంచిది ఆరోగ్యానికి. రిచ్ కాల్షియం ఉంటుంది నువ్వుల్లో. వేయించి నువ్వులు రోజుకు 1 స్పూన్ తింటే చాలా మంచిది. నువ్వులుండలు చేస్తాను నేను, అప్పుడప్పుడు ఇలా కూరల్లో వేసుకుంటాను. నువ్వులు కారం పొడి కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది కూడా వేయించేసుకున్నాను నేను, ప్లేట్లో పోసుకుని చల్లారబెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేసుకుంటున్నాను కూరకి. వీడియో చివరిగా చూడండి, స్కిప్ చేయొద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా పల్లె రుచి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆయిల్ వేడిన తర్వాత తాలింపు దినుసులు, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకోవాలి 2. తాలింపు వేగిన తర్వాత ఇంగువ, ఉల్లిపాయ, కరివేపాకు వేసుకోవాలి. సిమ్లో పెట్టి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి పప్పులు. నేను జీలకర్ర కొంచెం తక్కువ వేసానండి. మళ్ళీ నువ్వుల కారం వేస్తాను. కొంచెం ఇంగువ, ఉల్లిపాయలు, 2 రెమ్మల కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగనక్కర్లేదండి దీనికి. మనం పచ్చి చేసుకుంటాం కదా అలసందకాయలు, సగం వేగితే సరిపోతుంది. అలసందకాయలు మామూలుగానే లేతగా ఉంటాయండి. ఉడకబెట్టి చేసామనుకోండి విటమిన్స్ అన్నీ పోతాయి. అందుకే ఇలా డైరెక్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ కూడా వేగిపోయింది. అలసందకాయ ముక్కలు వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, అన్నీ లేతగా ఉన్నాయి కాయలు. కర్రీ కూడా చాలా బాగుందండి. అన్నంలోకి కాదు, చపాతీ, రోటీ, పుల్కా వీటిలో కూడా తినొచ్చు. అలసందలు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. కొంచెం సేపు 1 నిమిషం హైలో వండించి సిమ్లో పెట్టేసేసుకుని మూత పెట్టుకోవాలి. నువ్వుల కారంగా నేనేమి తీసుకున్నాను చెప్తాను ఇప్పుడు. 2 పెద్ద స్పూన్లు నువ్వులు, 1 స్పూన్ కారం, వెల్లుల్లిపాయ 1, కరివేపాకు, జీలకర్ర 1/2 స్పూను. ఈ అలసంద ముక్కలు మగ్గుతూ ఉంటాయండి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ నేను అన్ని పౌడర్ చేసేసుకుంటాను. నేను రోట్లో దంచుకుంటాను. మీకు వీలైతే మిక్సీ ఉంటే మిక్సీలో వేసుకోండి. నేను రోట్లో దంచుకుంటున్నాను. వీటిని ఒకసారి తిప్పేసేసి మూత పెట్టేసేసుకుని మగ్గబెట్టుకోవాలి, సిమ్లో పెట్టుకోవాలి. ఇలాంటి కారపొడి చేసినప్పుడు రోలు పొడిగా వండాలండి. మిక్సీ జార్ అయినా సరే పొడిగా వండాలి, తడి లేకుండా. జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు వేసి దంచుకుంటున్నాను ముందు. తర్వాత నువ్వులు వేసుకోవాలి. కారం వేయనండి, నేను విడిగా వేస్తాను, చూపిస్తాను మీకు. ప్లేట్లో పెట్టాను నేను. నువ్వులు అన్నీ దంచేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు అలసందకాయలు కూడా మగ్గిపోయినాయి చూడండి. పచ్చికొబ్బరి ఉంటే పచ్చికొబ్బరి కూడా వేసుకోవచ్చు అండి, దీనిలో బాగుంటుంది కర్రీకి. నువ్వులతో పాటు కొంచెం ఉప్పు, పసుపు, కొంచెం ధనియాల పొడి, మిరియాల పొడి, మెంతి పొడి వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకొని కొంచెంసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. మళ్ళీ అలసందకాయల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుందండి, దీంతో జీర్ణశక్తి పెరుగుతుంది. అలసందలో ఉండే ఐరన్ రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది. వీటిని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. దీంతో డయాబెటీస్ అదుపులో ఉంటుంది. అలసందకాయల కూర తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇంకా నేను ముందు నూరు పెట్టుకున్న నువ్వులు, వెల్లుల్లి, జీలకర్ర, కరివేపాకు ముద్ద వేసేసుకున్నాను. కొంచెంసేపు ఇది మగ్గిన తర్వాత కారం వేసుకోవాలి. వెల్లుల్లి వేగిన తర్వాత మంచి వాసన వస్తుందండి. ఆ తర్వాత కారం వేసుకోవాలి. మగ్గిపోయింది. ఇప్పుడు కారం వేసుకుంటున్నాను. కారం కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకుని కూర దించేసుకోవడమే. నా దగ్గర కొత్తిమీర లేదు, కొత్తిమీర అంటే కొంచెం కొత్తిమీర వేసుకోండి, లాస్ట్లో బాగుంటుంది.
నేను కర్రీ బౌల్లో తీసేసుకుంటున్నాను. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంది కర్రీ.